అనగనగా వీరాపురం అనే గ్రామం. అది గంగానది ఒడ్డున ఉన్న కాశీ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర గాలికి ఊగే పాతకాలపు ఇంట్లో కావ్య ఒంటరిగా నివసిస్తుంది. ఆమెకి భర్త పోయి 2 ఏళ్లు దాటింది. ఆ ఇంట్లో ఆమె తప్ప పలకరించడానికి ఎవ్వరూ లేరు. ఆమె భర్త గంగమ్మ తల్లిలో కలిసిపోయి 2 ఏళ్లు దాటింది. ఆ ఇంట్లో ఆమె ఒంటరితనాన్ని పంచుకోవడానికి గోడ గడియారం చప్పుడు తప్ప మరేం లేదు. ఆమెకు కావ్య అనే పేరు కంటే కుట్టుపని కావ్య అనే పేరే ఊళ్ళో ఎక్కువ పరిచయం. పాత బట్టలకు కొత్త ప్రాణం పోయటం, చిరిగిన వాటిని రంగుదారాలతో అందంగా కుట్టి చూసేవాళ్ల కళ్ళు జిగేల్మనేలా చెయ్యటం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆ విద్య ఆమె ఆకలిని పూర్తిగా తీర్చలేకపోతోంది. ఆమె కళకు విలువ తెలుసుగాని ఆ విలువకు వెలకట్టే మనుషులు ఆ గ్రామంలో లేరు. కావ్యకు రమ్య అనే సొంత అక్కుంది. రమ్యని కాశీ పట్టణంలోనే అతిపెద్ద వస్త్ర వ్యాపారికిచ్చి పెళ్లి చేశారు. రమ్య ఇప్పుడు పెద్ద భవంతిలో 10 మంది పనివాళ్ల మధ్య మహారాణిలా బ్రతుకుతోంది. ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ల బ్రతుకులు నలుపు తెలుపులా మారిపోయాయి. అది పుష్యమాసం. కాశీ గడ్డకట్టే చలికి ప్రసిద్ధి. ఆ సంవత్సరం చలి మరింత తీవ్రంగా ఉంది. ఉత్తర దిక్కు నుండి వీచే గాలులు సూదుల్లా ఒంటిని కుడుతున్నాయి. కావ్య తన చిన్న గుడిసెలాంటి ఇంట్లో మూలన ఉన్న కుంపటి ముందు కూర్చొని చలికి వణుకుతోంది. ఆ కుంపట్లో వేసిన పిడకలు కూడా చలికి బిగుసుకుపోయి సరిగ్గా మండటం లేదు. తనలో తాను, అబ్బా, ఈ చలి ప్రాణాలు తీసేలాగుంది. కప్పుకోవడానికి ఉన్న ఒక్క దుప్పటి కూడా ఈ గాలిని ఆపలేకపోతుంది. ఈ రాత్రికి ఎలా గడపాలిరా దేవుడా! ఆమె ఒంటి మీద ఉన్న చీర పలుచగా ఉంది. తనలో తాను, అక్క ఎంత అదృష్టవంతురాలు. ఆ భవంతిలో వెచ్చని గదుల్లో ఖరీదైన శాలువాలు కప్పుకొని ఉంటుంది. నేనిక్కడ కనీసం చలిని తట్టుకోవడానికి ఉన్ని బట్టలు లేని దౌర్భాగ్యురాల్ని. అక్కడ రమ్య కాశీ పట్టణంలో, ఈసారి సంక్రాంతి పండుగ నోములకు చెల్లెల్ని పిలవాలి, లేకపోతే లోకం నన్ను తప్పుగా అనుకుంటుంది. సొంత చెల్లెల్ని కూడా పిలవకుండా నోముకుంది అని అందరూ నన్ను నిందిస్తారు. కానీ కావ్యకి మంచి చీర ఉందో లేదో. కావ్య మంచి చీరతో రాకపోతే అందరిలో నా పరువు పోతుంది. దానికి నేనే ఒక చీర తీసుకెళ్తాను, లేకపోతే ఏదో ఒక పాత చీరతో వచ్చి పరువు తీస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే వాకిట్లో బండి చప్పుడు వినిపించింది. కావ్య తలుపు తీసి చూసింది. ఎదురుగా కొంత దూరంలో పట్టుచీరలో మెడ నిండా నగలతో రమ్య నిలబడి ఉంది. ఆమె వెనుక ఒక పనివాడు పెద్ద పళ్ళెం పట్టుకుని నిలబడ్డాడు. రమ్య ముక్కు మూసుకుంటూ, ఏమిల్లే ఇది, సరిగ్గా గాలి కూడా ఆడట్లేదు, అంతా పాత వాసన, ఇక్కడెలా ఉంటున్నావే? అక్కా, నువ్వా? ఈ చలిలో ఇంత దూరం వచ్చావేంటి? రాక్క లోపలికి. లోపలికా? వద్దులే, అక్కడ కూర్చోడానికి కూడా సరిగ్గా ఏమున్నట్టు లేదు. ఇదిగో, రేపు మా ఇంట్లో మకర సంక్రాంతి పండగ పూజ. పెద్దవాళ్లందర్నీ పిలుస్తున్నాను, నువ్వు కూడా రా. ఇదిగో పట్టుకెళ్ళు. పనివాడు ఆ పళ్ళెం కావ్య చేతికిచ్చాడు. అందులో కొన్ని పట్టుబట్టలు, పండ్లు, స్వీట్లు ఉన్నాయి. అక్కా, నాకెందుకివి? రేపు పూజకందరూ ఖరీదైన బట్టల్లో వస్తారు. నువ్వెప్పుడూ వేసుకునే ఆ పాత బట్టల్లో వస్తే నా పరువు పోతుంది. అందుకే ఈ పట్టుచీర పంపించాను, కట్టుకొనిరా. సరే, నాకు వేళైంది, వెళ్తాను. రమ్య మాటల్లో ప్రేమ కంటే తన పరువు గురించిన ఆరాటమే ఎక్కువగా ధ్వనిస్తుంది. రమ్య వచ్చినంత వేగంగా బండెక్కి వెళ్ళిపోయింది. కావ్య ఆ పట్టుచీరని చేతుల్లోకి తీసుకుంది. అది అందంగా ఉంది. కానీ అది చలిని ఆపలేదు. కేవలం పరువు నిలబెట్టడానికి మాత్రమే అది. అక్క నా గురించి ఎంత బాగా ఆలోచించింది. కానీ ఈ పట్టుచీర కట్టుకుంటే ఈ చలిలో నేను గడ్డ కట్టుకుపోవడం ఖాయం. నా దగ్గర దీని మీద కప్పుకోవడానికి ఒక శాలువా కూడా లేదు. కావ్యకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అక్క పిలిచింది, వెళ్ళకపోతే బావుండదు, వెళ్తే ఈ చలికి తట్టుకోలేదు. అక్కకు నా మీద ప్రేమ కంటే తన పరువు గురించిన ఆరాటమే ఎక్కువ. నేనెలా వస్తున్నానో ఆమెకు అనవసరం. అందరిలా ధనికురాలి చెల్లెలిలా కనిపించాలి, అంతే.
ఆమె ఆలోచనలు ఇంట్లోని మూలకి వెళ్ళాయి. అక్కడ వర్షం వస్తే కప్పుకోవడానికి, గాలొస్తే అడ్డుపెట్టుకోవడానికి వాడేసిన పాత గోనె సంచులు కుప్పగా పడున్నాయి. అవి మురికిగా పాతగా ఉన్నాయి. ఇవి ఇవి గాలిని ఆపుతాయి, చలిని కూడా ఆపుతాయి. ఆమె మనసులో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. నేను కుట్టు పని చేసేదాన్నే కదా, ఈ పట్టుచీరతో నా పరువు నిలబడదు. నా కళతో నా పరువు నిలబెట్టుకుంటాను. అక్క నవ్వినా సరే. ఆ రాత్రంతా కావ్య నిద్రపోలేదు. ఆ పాత గోనె సంచుల్ని తీసుకుని ముందుగా వేడి నీళ్లలో వేసి శుభ్రం చేసింది. తెల్లవారేసరికి ఆ గోనె సంచులు శుభ్రమైన మందపాటి నూలు బట్టలా మారాయి. తన దగ్గర ఉన్న కుట్టు సామాను పెట్టె తెరిచింది. తన భర్త బతికున్నప్పుడు సంతలో కొన్న రంగు దారాలు అందులో ఇంకా మిగిలున్నాయి. అక్కకి పట్టు లెహంగా ఉంది, నాకు ఈ గోనె లెహంగా ఉంటుంది. ఆమె ఆ గోనె బట్టను ఒక అందమైన లెహంగా మరియు ఓనీలా కత్తిరించింది. దాన్ని తన శరీరానికి వెచ్చదనమిచ్చేలా 2 పొరలుగా కుట్టింది. అది కేవలం బట్ట కాదు, చలిని ఆపే కవచం. ఇది సాదాగా ఉంటే బాగోదు, దీన్ని నా నైపుణ్యంతో ఇంకా ప్రత్యేకంగా చెయ్యాలి. ఆమె తన సృజనాత్మకత అంతా ఉపయోగించింది. ఆ లెహంగా అంచులకు ఎర్రని పచ్చని దారాలతో అందమైన పువ్వుల డిజైన్ వేసింది. చిన్న చిన్న అద్దాలు కుట్టింది. తెల్లవారేసరికి ఆ పాత గోనె సంచులు ఎవరూ గుర్తుపట్టలేనంత అందమైన వెచ్చని లెహంగా ఓనిగా మారిపోయాయి. అది చూసి కావ్య ముఖం గర్వంతో వెలిగిపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం రమ్య ఇల్లు అతిథులతో కోలాహలంగా ఉంది. అందరూ ఖరీదైన పట్టుబట్టల్లో మెరిసిపోయే నగలతో ఉన్నారు. రమ్య చాలా విలువైన అందమైన లెహంగా వేసుకొని వచ్చిన వాళ్లకి ఆతిథ్యమిస్తోంది. సరిగ్గా అప్పుడు కావ్య ఆ భవంతి గుమ్మంలో అడుగుపెట్టింది. ఆమెని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు. కావ్య ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతుంటే ఆ వేడుకకి వచ్చిన వాళ్ళు ఆమె వైపు నుండి చూపు తిప్పుకోలేకపోయారు. రమ్య కూడా ఆశ్చర్యంగా చూసింది. కావ్య ఆ గోనె సంచులతో కుట్టిన లెహంగా వేసుకొని చాలా భిన్నంగా అయినా ఎంతో హుందాగా కనిపిస్తుంది. ఆ బట్ట ఖరీదైనది కాకపోవచ్చు, కానీ దాని మీద ఉన్న కళ, ఆ డిజైన్ అందర్నీ ఆకట్టుకుంది. ఆ వెచ్చని దుస్తుల్లో ఆమె ముఖం చలికి పాలిపోకుండా ప్రశాంతంగా వెలుగుతోంది. ఒక గొప్ప నిపుణుడు చేసిన డిజైన్లా ఉంది కావ్య లెహంగా మీద ఉన్న డిజైన్. రమ్య అప్పుడు కోపంగా కావ్య దగ్గరికొచ్చి పళ్ళు కొరుకుతూ, ఏంటిది? ఏమైందక్కా? నేను నీకు పట్టుచీర పంపించాను కదా, అదొదిలేసి ఈ గోనె సంచులు చుట్టుకొనొచ్చావేంటి? నలుగురిలో నా పరువు తీయడానికా? క్షమించక్కా, నువ్వు పంపిన పట్టుచీరలో వస్తే ఈ చలికి నేనిక్కడికొచ్చేసరికి బిగుసుకుపోయేదాన్ని. నా దగ్గర శాలువా లేదు. అందుకే నాకు వెచ్చదనమిచ్చే బట్టలు నేను తయారు చేసుకున్నాను. ఛీ, ఆపు. దీన్ని బట్టలంటారా? అడుక్కునే వాళ్ళు వేసుకుంటారివి. లోపలికి రాకు, అక్కడే నిలబడు. కావ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. తన కష్టం, తన కళ అక్కకి అంత చులకనైపోయాయి. ఈ సంభాషణ వచ్చిన అతిథులలో ఒకరైన భాస్కర్రావు గారు వింటున్నారు. ఆయన పట్నంలో చాలా పెద్ద టెక్స్టైల్ షోరూం యజమాని. కొత్త డిజైన్ల కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. చూడమ్మాయి, ఈ లెహంగా నువ్వే కుట్టావా? అవునండి. అద్భుతం! ఎంత గొప్ప ఆలోచన! ఈ మెటీరియల్తో ఇంత అందమైన డిజైన్ చేయటం నేనెప్పుడు చూడలేదు. ఇది కేవలం బట్ట కాదు, ఇదొక కళాఖండం. ఈ చలికాలానికి ఇంతకంటే గొప్ప ఫ్యాషన్ ఉండదు. ఏవండి, అది గోనె సంచి. గోనె సంచి అయితేనేం రమ్య గారు, ఈ రోజుల్లో దీన్ని ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్ అంటారు. మీ చెల్లెలి చేతిలో ఏదో మాయుంది. అమ్మాయి, నా పేరు భాస్కర్ రావు. నువ్వు చేసిన ఈ డిజైన్ నాకు కావాలి. కాదు కాదు, నీ ప్రతిభ నాకు కావాలి. అర్థం కాలేదండి. నేను పెట్టుబడి పెడతాను. నా షోరూంలో నీకు ఒక ప్రత్యేకమైన విభాగం ఇస్తాను. నువ్వు ఇలాంటి కొత్త కొత్త డిజైన్లు తయారు చేయాలి. పాత బట్టలతో, ఇలాంటి సహజమైన వస్తువులతో నువ్వు అద్భుతాలు చేయగలవు. నీకు సమ్మతమేనా? కావ్య ఆనందానికి అవధులు లేవు. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలొస్తాయి. రమ్య ముఖం పాలిపోయింది.
తను పరువు తక్కువ అని చీకొట్టిన వస్తువును అంత పెద్ద వ్యాపారి పొగడటం ఆమె తట్టుకోలేకపోయింది. నాకు సమ్మతమేనండి. పూజలో అందరి దృష్టి రమ్య ఖరీదైన లెహంగా మీద లేదు. అందరూ కావ్య సృజనాత్మకమైన గోనె లెహంగా గురించే మాట్లాడుకుంటున్నారు. 1 సంవత్సరం గడిచిపోయింది. మళ్లీ పుష్యమాసం వచ్చింది. కానీ ఈసారి కావ్య తన పాత గుడిసెలో లేదు. కాశీపట్నంలోని పెద్ద బజారులో కావ్య కళాంజలి అనే పెద్ద వస్త్ర దుకాణానికి యజమానిగా ఉంది. భాస్కర్రావు గారిచ్చిన అవకాశంతో ఆమె తన ప్రతిభకు పదును పెట్టింది. ఆమె తయారు చేసిన సస్టైనబుల్ మరియు ఎకో ఫ్రెండ్లీ డిజైన్లు దేశమంతా ప్రసిద్ధి చెందాయి. ఆ రోజు సాయంత్రం రమ్య కావ్య కళాంజలి దుకాణంలోకి అడుగుపెట్టింది. కావ్య తన సిబ్బందికి ఏదో పని చెప్తూ కనిపించింది. కావ్య తన అక్కని చూసి నవ్వుతూ, రాక్క, ఏం కావాలి? అది కావ్య, బయట చలిగా ఉంది. నీ దుకాణంలో ఆ గోనె సంచులతో చేసిన వెచ్చని శాలువాలున్నాయంట కదా, నాకదొకటి కావాలి. కావ్య నవ్వింది. తను తయారు చేసిన అత్యంత ఖరీదైన అందమైన గోనె శాలువాను తీసి స్వయంగా తన అక్క భుజాల మీద కప్పింది. ఇది తీసుకో అక్క. ఇది కేవలం గోనె సంచి కాదు, నా ఆత్మవిశ్వాసం. ఇది నీ ఖరీదైన పట్టుబట్టల కంటే వెచ్చదనాన్నిస్తుంది. రమ్య తన చెల్లెలి చేతిలో ఉన్న కళను, ఆమె ఎదుగుదలను చూసి ఆ శాలువ వెచ్చదనంలో మౌనంగా కన్నీళ్లు పెట్టు. ఓ పల్లెటూళ్ళలో చెరువు దగ్గరలో రామయ్య, లక్ష్మమ్మ వాళ్ల ఇల్లుండేది. వాళ్ల కొడుకు కుమార్. ఇక ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు హారిక. ఆమె ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. ఇటు రామయ్య, లక్ష్మమ్మ చూస్తే బ్రతకడానికి సరిపడా డబ్బున్నా సరే పిసినరితనంగా ఉండేవాళ్లు. అలా ఓ రోజు, అమ్మాయి హారిక, కాస్త చెరువు గట్టుకెళ్ళి 4 బిందెల నీళ్లు తీసుకురా. దానికక్కడికెందుకత్తయ్యా వెళ్లటం? మోటార్ వేస్తే నీళ్లొస్తాయి కదా. మళ్ళీ దానికోసం కరెంటు ఖర్చు చేయటం దేనికమ్మా? వెళ్ళి తీసుకురా, పక్కనే కదా. సరే అత్తయ్యా. ఎప్పుడు నీళ్లైపోయినా సరే అక్కడి నుండే తీసుకురావాలి, సరేనా? అలాగే అత్తయ్యా అని వెళ్లి నీళ్లు తీసుకొస్తుంది. తీరా అక్కడికెళ్లిన తరువాత తన మనసులో, అమ్మో, ఏంటి ఈ నీళ్లింత చల్లగా ఉన్నాయి? ఇందులో దిగితే గడ్డ కట్టుకుపోతామేమో, నా వల్ల కాదు అని ఖాళీ బిందెతో వెనక్కి తిరిగొస్తుంది. అదేంటి పిల్ల, నీళ్లు తీసుకురమ్మంటే ఖాళీ బిందెతో వచ్చావు? అమ్మో అత్తయ్యా, ఆ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, నా వల్ల కాదు. బాలేదానివే, ఇప్పుడే అలా అంటే రేపు చలికాలం మొదలయ్యాక ఎలా అంటావు అసలు? నా వల్ల కాదత్తయ్యా, ఆ నీళ్లు నేను తీసుకురాలేను. కాదు లేదు అంటే కుదరదు పిల్ల. ఇక్కడ నేను చెప్పిందే వినాలి, ఏం మాట్లాడకుండా వెళ్ళిరా అని చెప్పడంతో చేసేదేం లేక అలాగే వణుకుతూ వెళ్లి తీసుకొస్తుంది. ఆ రాత్రి అలాగే వణుకుతూ ఉంటుంది. హారిక, నీకేమైంది? ఎందుకిలా వణుకుతున్నావు? అది కుమార్, ఏమైందంటే ఏమైంది? నేను మాట్లాడలేకపోతున్నాను కుమార్. సరే సరే, ముందు నువ్వు ఈ దుప్పటి కప్పుకొని నిద్రపో, రేపు ఉదయాన్ని మాట్లాడుకుందాం అని అనడంతో హారిక నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం రామయ్య వేరే ఊరి నుండి తిరిగొస్తాడు. లక్ష్మమ్మ, ఏంటే ఎట్టా గడిచింది నేను లేని ఈ 2 రోజులు? అంతా బాగానే ఉందయ్యా. ఏది మన కొత్త కోడలు బయటికి రాదు? ఎక్కడా, ఒక్కరోజు పనిచేసి మంచం ఎక్కింది. అసలు ఈ కాలం పిల్లలకి పనులంటేనే వంకలు గుర్తొస్తున్నాయి అని చెప్తుండగా హారిక అక్కడికొస్తుంది. అలా ఏం లేదత్తయ్యా, నాకు కాస్త చలిగా అనిపించింది. అనిపిస్తుంది, ఎందుకనిపించదు? నాకీ పనులన్నీ అలవాటు లేదత్తయ్యా. అమ్మా హారిక, మరేం పర్లేదులే, మీ అత్తయ్య అట్టగే అంటుంది గాని నువ్వు మెల్లమెల్లగా నేర్చుకో. నేను చెడ్డదాన్ని, మీరు మంచివాళ్లు, అంతేగా అని విసుక్కుంటూ లోపలికెళ్ళిపోయింది. రోజులు గడుస్తాయి. హారికకి అక్కడ ఉండటం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతలోనే చలికాలం మొదలవుతుంది. కుమార్, నాకు చాలా చలిగా ఉంది. అలా ఏం లేదే, బానే ఉంది కదా. లేదు కుమార్, చలికాలం మొదలైంది కదా, నేనసలు ఈ చలికి తట్టుకోలేను.
సరే, మెల్లగా అది అలవాటైపోతుందిలే. నాకు కాస్త దుప్పటిస్తావా? దుప్పటి అలాంటివేం లేవు హారిక. అదేంటి, పోయినసారి నాకు బాలేనప్పుడు ఇచ్చావు కదా? అది నా అన్నది. మా ఇంట్లో ఆయన ఒక్కరే వాడతారు. ఆ రోజు ఊరెళ్లారు కాబట్టి నీకిచ్చాను అని అనడంతో హారిక అలాగే వణుకుతూ పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మమ్మ హారికను నిద్రలేపింది. హారిక, పడుకుంది చాలు, ఇంకలే. అత్తయ్యా, ఇంకా 5 కూడా అవ్వలేదు, అప్పుడే లేవమంటున్నారు? ఇది కార్తీక మాసం. పొద్దున్నే లేచి తలస్నానం చేసి దీపం పెట్టాలని తెలీదా? మీ ఇంట్లో కనీసం ఇది కూడా నేర్పించలేదా నీకు? సరే అత్తయ్యా, స్నానానికి వేడినీళ్ళు సరిపోతాయా? లేదంటే బట్టలిస్త్రీ కూడా చేసి ఇవ్వాలా? అది కాదత్తయ్యా, ఇంత చలిలో చన్నీళ్లతో స్నానం చెయ్యలేను, అందుకని. ఇక్కడ లాంటివేముండవు, నేను చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక హారిక అలాగే చన్నీటి స్నానం చేస్తుంది. గడ్డ కట్టినట్టుగా వణుకుతూ లోపలికొస్తుంది. చేతులు వణుకుతుంటాయి. అయ్యో దేవుడా, ఈ చలేంటి, ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఎంతసేపు స్నానం చేస్తే చలి రాదా? తొందరగా తల దువ్వుకొని వంటగదికి రా. అత్తయ్యా, కాస్త వేడివేడిగా ఒక కప్పు టీ అయినా ఇస్తారా? ఈయన, నేను పాలు తెప్పించలేదు. నీకంతగా తాగాలనుంటే నిన్నటి మజ్జిగుంది, అదే తాగు. అత్తయ్యా, నాకు చాలా చలిగా ఉంది. మరి ఇంత సుకుమారమైతే ఎట్లాగమ్మాయి? రా, వచ్చి పూజ చెయ్యి. కనీసం ఈ పొయ్యి దగ్గర కాసేపు కూర్చునైనా వస్తాను. సర్లే, తొందరగా రా అని అనడంతో ఆమె అలా వంటింట్లోకి వెళ్లి పొయ్యి దగ్గర కూర్చుంది. పొగ కంట్లోకి వెళ్తుంది. తన మనసులో, అయ్యో, ఇంత పొగ, ఇంత చలి, ఇలా ఎంతకాలం తట్టుకోగలనో ఏంటో, నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు? ముందా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టు అని అరిచింది లక్ష్మమ్మ. సరే అత్తయ్యా. అన్నింటికీ సరే అనడం కాదు, చెప్పిన పని చెయ్యటం నేర్చుకో. అలాగే అత్తయ్యా అని హారిక బియ్యం కడుగుతుంటే చేతులు గడ్డకట్టిపోతాయి. ఆమె వణుకుతూ చేతులు తుడుచుకుంటుంది. ఇంత వణుకుతున్నావేంటి పిల్లా? సర్లే, ఇక్కడ కాస్త వేడిగా ఉంటుంది, వంటింట్లోనే ఉండు. అవునత్తయ్యా, కాని ఇక్కడొచ్చే పొగ వల్ల కళ్ళు మండుతున్నాయి. అలవాటు చేసుకో పిల్లా, మా ఇంట్లో అందరూ ఇలాగే నేర్చుకున్నారు. ఇంతలో కుమార్ లోపలికొస్తాడు. అమ్మా, హారికకి ఆరోగ్యం బాగోలేదనిపిస్తుంది. చలి వల్ల జ్వరం వస్తుందేమో. అదేం కాదు, అలా నటిస్తుందిలే. పని చేయకుండా ఉండడానికి నాటకాలవన్నీ. అత్తయ్యా, అంతలా అనకండి. నేను మా ఇంటికెళ్ళి దుప్పటి, హీటర్ తీసుకొస్తాను. హీటర్ అవసరం లేదు, అది పెట్టడం వల్ల కరెంటు ఖర్చు. దుప్పటి కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి, కానీ నేనే వాడను. మీ మావయ్య గారంటే వయసైపోయిన వాళ్ళు కదా, ఆయన వాడతారు. అమ్మా, మనకి హారిక కూడా కుటుంబమే కదా. అయితే వృద్ధురాలు కాదు కదా, వయసులోనే ఉంది, ఆ మాత్రం తట్టుకోదా? పాపం, తను చలికి తట్టుకోలేదు. తనకివన్నీ అలవాటు లేదమ్మా. నీకంత బాధ కలిగితే నువ్వే ఓ కొత్త దుప్పటి తీసి ఆమెకివ్వు. కుమార్ హారిక వైపు చూస్తాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. వదిలేయ్ కుమార్, నాకు దుప్పటవసరం లేదు. అత్తయ్యకి నేనంటే అసలు ఇష్టం లేదని అర్థమైపోయింది. ఆ రాత్రి హారిక చల్లగాలి మధ్య తన్నుకుంటూ పడుకుంది. తెల్లవారుతుంటే వణుకుతూ లేచి కూర్చుంది. ఏమైంది హారిక? రాత్రంతా నిద్రపోలేదా? వణుకుతూనే ఉన్నాను కుమార్. మా ఊళ్ళో ఇంత చలి అనుభవించలేదు. ఒక్క గడియారం మోగిన శబ్దం ఇక్కడ సునామీలా అనిపిస్తుంది నాకు. నేను నిన్న చెప్పినట్టు వస్తువులు తెస్తాను. అమ్మ ఏమనుకున్నా పర్లేదు. అంతలో రామయ్య బయట వరండాలో కూర్చుని టీ తాగుతుంటాడు. కుమారో, ఎక్కడికి రా బయలుదేరావు? నేను దుప్పటి తీసుకొస్తాను. హారికకి చలి తట్టుకోవటం కష్టమవుతుంది. తీసుకురాపో. నీ అమ్మ కాస్త పిసినార్తనంతో ఉంటుందిరా, కానీ మన కోడలు మన ఇల్లే. చలికాలం తట్టుకోవడం చిన్న విషయం కాదుగా. మధ్యాహ్నమవుతుంది. కుమార్ పట్నం వెళ్లి చిన్న హీటర్, దుప్పటి తీసుకొస్తాడు. హారిక ముఖం కొంచెం సంతోషంగా మారుతుంది. చాలా ధన్యవాదాలు కుమార్, ఇప్పుడు కాస్త సర్దుకున్నట్టుంది. నువ్వు ఇంటికి అలవాటవ్వాలి హారిక. అమ్మ మనసు కఠినమైన, నాన్న మాత్రం అర్థం చేసుకుంటారు. అవును కుమార్, మొదట్లో నాకు ఈ ఇల్లు చలితో కూడిన ఖైదులా అనిపించింది.
కాని నువ్వున్నావు కదా, అదే నాకు బలం. ఆ రాత్రి లక్ష్మమ్మ గదిలోకి వెళ్తుంది. హీటర్ వెలుగులో హారిక కూర్చుని కుట్టు పని చేస్తుంది. ఏం చేస్తున్నావు? మళ్ళీ కరెంటు వృధా చేస్తున్నావా? కాదత్తయ్యా, మీకొక చిన్న స్వెటర్ కుడుతున్నాను. ఈ చలిలో మీక్కూడా అవసరమవుతుందనిపించింది. లక్ష్మమ్మ కాసేపు మౌనం వహించి, నాకా? నేను చలికలవాటైపోయాను. కాని అత్తయ్యా, కఠినతనం కన్నా కరుణ ఎక్కువ వేడినిస్తుంది. లక్ష్మమ్మ ఆ మాట విని నిశ్శబ్దంగా బయటికెళ్తుంది. మరుసటి రోజు ఉదయం ఆమె హారికకి దుప్పటి తీసుకొనొస్తుంది. ఇది నా పాత దుప్పటి, నువ్వు కప్పుకో. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. అత్తయ్యా, మీరు కూడా ఇలా ఇస్తారని అనుకోలేదు. మన ఇల్లంతా చల్లగా కాకుండా మనసులో వేడుండాలి కదా, నువ్వు మాకే నేర్పించావది. బయట మంచు కురుస్తున్నా ఇంట్లో మాత్రం నవ్వుల వేడి. సౌకర్యాలు లేకున్నా మనసు వెచ్చగా ఉంటే చలికాలం కూడా ప్రేమ కథలాగా మారిపోతుంది.